హాయ్ అండి, నమస్తే. ఇవాళ నేను మీకు ఇత్తడి పాందాన్ని పెట్టి అని చెప్పేసి అని చూపిస్తున్నాను. చూసారా, ఇగో ఇలా ఉంటుంది. సరే, పూర్వం దీంట్లో తమలపాకులు పెట్టనమాట. పాందాన్ని పెట్టింటే తమలపాకులు అన్నీ కూడా ఇందులో వేసుకుని చెక్క పొడి, సున్నం బాటిల్ అన్నీ కూడా ఇందులోనే పెట్టుకునేవారు అనమాట. సో దీన్ని ఇత్తడి పాందాన్ని పెట్టి అంటారు. ఇప్పటి రోజుల్లో తమలపాకులు వేసుకునే వాళ్ళే తక్కువైపోయారు. ఇంక ఇలాంటి పెట్టెలు కరువైపోయి అయితే ఇలాంటివన్నీ అపురూపంగా ఉంటున్నాయి. కాబట్టి నేనైతే ఇందులో ఏమైనా నా జ్యువెలరీ వెరైటీకి ఒక్కొక్క జ్యువెలరీ చొప్పున ఇలాంటి పెట్టెల్లో పెట్టుకుంటున్నాను. మీ అందరి కోసం ఒకసారి చూపిద్దాము. ఇత్తడి పాందాన్ని పెట్టండి. దీనికి చూసారా, ఇంకా ఇది బిగుసుకుపోయిందనమాట. దీనికి లేదంటే ఇలా లాక్ కూడా అవుతుందన్నమాట. అది చక్కగా నీట్గా లాక్ అవుతుంది. దాన్ని మనం మళ్ళీ ఇలా తెచ్చుకొని మళ్ళీ మనం ఇలా పెట్టేసుకోవడం. ఇంకా బాగుందో చూసారా. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదాలు.